విక్టరీ వెంకటేష్ సంచలనం సృష్టించారు. సీనియర్ హీరోల్లో ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. తెలుగు చిత్ర పరిశ్రమలోనే వెంకీ మామ నయా రికార్డులు తిరగరాశారు. ఇటీవల కాలంలో సక్సెస్ ట్రాక్ లో లేని వెంకటేష్ ఇప్పుడు అందరికీ షాకిస్తూ తెలుగు సినిమాకి సంబంధించి అత్యధిక కలెక్షన్లు సాధించిన హీరోగా నిలిచారు. వెంకటేష్ ఈ సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. జనవరి 14న విడుదలైన ఈ మూవీ తాజాగా 300 కోట్ల క్లబ్ లో చేరింది. విడుదలైన 2 వారాల్లోనే ఈ సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం విశేషం. కేవలం తెలుగు వర్షన్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా సంక్రాంతికి వస్తున్నాం మొదటి స్థానంలో నిలిచింది. అంతేకాదు 300 కోట్ల క్లబ్ లో చేరిన తొలి చిత్రంగా నిలిచింది. అది తెలుగు సినిమాగాను, సీనియర్ హీరోల సినిమా పరంగాను ఇది నయా రికార్డు క్రియేట్ చేయడం విశేషం. సాధారణంగా సినిమా హిట్ అయితే దర్శక నిర్మాతలు బయ్యర్లకు, టీంకి పార్టీ ఇస్తారు. కానీ ఈ సినిమా బయ్యర్లే టీంకి పార్టీ ఇస్తున్నారు. వాళ్లే ప్రెస్ మీట్ పెట్టి మరీ మేకర్స్కి థ్యాంక్స్ చెప్పబోతున్నారు. శనివారం మధ్యాహ్నం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సినిమా కొన్నవారికి ఆల్మోస్ట్ 8 టైమ్స్ లాభాలు రావడం విశేషం. ఓ రకంగా కాసుల వర్షం కురిపించిందని చెప్పొచ్చు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ స్థాయి కలెక్షన్లకి, ఇంతటి ఆదరణకి కారణం చాలా కాలం తర్వాత వెంకటేష్ నుంచి ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రావడమే. ఇటీవల కాలంలో ఆయన యాక్షన్ మూవీ, థ్రిల్లర్ మూవీస్ ఎక్కువగా చేస్తున్నారు. ఫ్యామిలీ ఎలిమెంట్లు, కామెడీ, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ, అలకలు, కోపాలు, అసూయలు ఇలా అన్నిటినీ మేళవించి చేసిన సినిమాలు లేవు. దీంతో ఆ లోటు కనిపిస్తుంది. అంతా యాక్షన్ సినిమాల వైపు పరిగెడుతున్నారు. ఫ్యామిలీని థియేటర్కి రప్పించే సినిమాలు రావడం లేదు. చాలా కాలం తర్వాత అలాంటి సినిమా రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి క్యూ కడుతున్నారు. సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్కి సినిమా నచ్చితే ఏ రేంజ్లో వస్తువులు వస్తుందో సంక్రాంతికి వస్తున్న మూవీ నిరూపించింది. నేల విడిచి సాము చేస్తున్న ఎంతోమంది మేకర్స్కి కనువిప్పులా ఓ గుణపాఠంలా నిలిచింది. ఈ వీడియో గురించి మీ సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.